మెడిసిన్స్ ఎక్కువగా వాడే కొద్దీ లైక్ పెయిన్ కిల్లర్స్ కావచ్చు అండ్ లాంగ్ టర్మ్గా ఆటో ఇమ్యూన్ మెడికేషన్స్ వాడుతున్నారు, స్టీరాయిడ్స్ తీసుకుంటున్నారు, ఇలాంటి పేషెంట్స్లో కూడా పైల్స్ ప్రాబ్లం కనిపించే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి. సో ముందుగా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. మలద్వారంలోంచి బ్లీడింగ్ అవుతుంటుందా అంటే అక్కడ ఎలాంటి రూట్ కాజ్ అనేది ఉంది. ఇన్ జనరల్గా ఓన్లీ పైల్ మాస్ అనేది వాపుకు గురవుతుందా, లేదు అంటే అక్కడ మెయింటైనింగ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, లాంగ్ టర్మ్ మెడికేషన్ ఏమైనా తీసుకుంటున్నారా. కొన్ని కేసెస్లో క్రాన్స్ డిజీజ్ కానీ అల్సరేటివ్ కొలైటిస్ అంటే చిన్న పేగుకి సంబంధించిన జబ్బుల్లో కూడా మనకు రెక్టల్ బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో వీ హ్యావ్ టు రూల్ అవుట్ ప్యాథాలజీ. ఈ బ్లీడింగ్తో పాటు వెయిట్ లాస్ అయిపోతున్నారు, ఆకలి తగ్గిపోతుంది, సో ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అని అంటే క్రాన్స్ డిజీజ్ కానీ అల్సరేటివ్ కొలైటిస్ కానీ పేగుకు సంబంధించిన జబ్బుల్లో మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ఇంకా కొన్ని కండిషన్స్లో IBS D&C కండిషన్స్లో అంటే ఇరిటబుల్ బావెల్ డిజీజ్ వేరు, ఇరిటబుల్ బావెల్ సిండ్రోమ్ వేరు. మనకి ఇక్కడ ఏంటంటే లైక్ ప్యాథాలజీ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉంటాయి, కానీ ఈ పర్సన్లో ఏంటంటే లూజ్ మోషన్స్ అండ్ కాన్స్టిపేషన్ ఎక్కువగా ఆల్టరింగ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో పెరిస్టాటిక్ మూమెంట్ అనేది దెబ్బతింటుంది కాబట్టి కాన్స్టిపేషన్ లాంగ్ టర్మ్గా ఉండడం లేదా లూజ్ మోషన్స్ ఎక్కువ కాలం కంటిన్యూ అయ్యే కొద్దీ సెకండరీ సిమ్టమ్స్ పైల్స్. యాక్చువల్ ప్యాథాలజీ డిజీజ్ ఇస్ డిఫరెంట్, కాకపోతే అది పైల్ సమస్య అనేది బ్లీడింగ్, రెక్టల్ బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మనం అక్కడ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అండ్ ఓన్లీ రూట్ కాజ్ పైల్స్ ఉందా అనేది చూసుకోవాలి. ఓకే డాక్టర్, ఇప్పుడు పైల్స్ రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో పైల్స్ విషయంలో హెమరాయిడ్స్, ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ లేదా ఇంటర్నల్ హెమరాయిడ్స్ ముందుగానే ఎర్లీ స్టేజెస్లోనే డయాగ్నోస్ చేసుకోవాలి. ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోస్ చేసుకోవడం వల్ల ఈ ఎక్స్టర్నల్ పైల్ మాస్ అనేది ప్రొలాప్స్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయొచ్చు. సెకండ్ గ్రేడ్లో ఏంటంటే బయటికి మళ్ళీ విసర్జనతో పాటు బయటికి రిసీడ్ అవుతాయి, వాటంతకవి లోపలికి వెళ్ళిపోతాయి పైల్ మాస్ అనేది. థర్డ్ గ్రేడ్లో ఏంటంటే బయటికి వచ్చేసేసి చేతితో నొక్కితే కానీ లోనికి వెళ్ళకపోవడం, లేదా కొన్ని స్టేజెస్లో బయటనే హ్యాంగ్ అయిపోవడం, 1 or 2 స్కిన్ ట్యాక్స్ లాగా లేదంటే 3 or 4 స్కిన్ ట్యాక్స్ లాగా హ్యాంగ్ అయిపోతూ ఉంటాయి. సో ఈ గ్రేడ్స్ని మనం కాపాడుకోగలుగుతాం ఇనీషియల్ స్టేజెస్లో కనుక మనం ఈ సమస్యని స్టార్టింగ్ స్టేజ్లో గుర్తించినట్టయితే. అండ్ ఆల్రెడీ గ్రేడ్స్లో అంటే థర్డ్ గ్రేడ్లో ఉన్న పైల్స్ ఎక్స్టర్నల్గా ఉన్నాయి, వాళ్ళకి కొంచెం ప్రాబ్లం తీవ్రత అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, రోజు బ్లీడింగ్ అనిపిస్తూ ఉంటుంది, నొప్పి తీవ్రంగా ఉంటుంది, దీనివల్ల ఆ రక్తహీనత అనేది ఎక్కువగా అయిపోవడం, అనీమిక్ కండిషన్లోకి వెళ్ళిపోవడం, డే టు డే యాక్టివిటీస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేకపోవడం, ఇలాంటి లక్షణాలతో మనం అబ్జర్వ్ చేస్తుంటాం. సో ఉన్నప్పుడు మనకి ఏంటంటే ముందుగా మెయింటైనింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. లైక్ అడిక్వేట్ వాటర్ అనేది కన్జంప్షన్లో ఉండాలి, అట్లీస్ట్ 3 liters per day వాటర్ కన్జ్యూమ్ చేసుకోవాలి. ఎక్కువగా లీఫీ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ సలాడ్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసేటట్టు చూసుకోవాలి. అండ్ ఇలాంటి అక్యూట్ పెయిన్ ఉన్నప్పుడు నాన్ వెజ్ కానీ పికల్స్ కానీ కొద్ది వరకు అవాయిడ్ చేస్తే, బికాస్ ప్రోటీన్ రిచ్ డైట్ కాబట్టి డైజెషన్లో మనకు ఎక్కువ టైం తీసుకుంటుంది. సో అలాంటి టైంలో ఇంకా పెయిన్ తీవ్రత కానీ బ్లీడింగ్ కానీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంటాయి. సో నాన్ వెజ్ కానీ ఎక్కువగా స్పైసెస్ అండ్ పికల్స్ లాంటివి అవాయిడ్ చేయాలి. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం మెడికేషన్ కనుక ప్రాపర్ టైంలో తీసుకుంటే ప్రాబ్లమ్ సివియారిటీ అనేది కంట్రోల్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మేడం. హలో సుధాకర్ గారు చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడాలి మేడం. ఓకే సుధాకర్ గారు. మేడం నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి సార్. మేడం ఒక 1 month గా కొద్దిగా ఫైల్స్ లాగానే అనిపించింది మాకు. ఓకే. సో ఓమ్ని హాస్పిటల్లో చూపించాము. ఓకే. సో యూరిన్ పోయేదానికి కొద్దిగా మాకు కొద్దిగా ఇట్లా పైకి ఉబ్బినట్టుగా అయింది. ఓకే. ఆ ప్రాబ్లం తోటి చేయించుకుంటే అతను ఏమన్నారంటే ఆపరేషన్ చేయాలి, ఇది ఆ ఫైల్స్ కాదు అని అంటున్నారు. ఓకే. ఏం కావాలండి అని చెప్తున్నారు. అది ఇప్పుడు ఒక 2 daysకి వెళ్ళి బ్లీడింగ్ వస్తుంది. మోషన్ దగ్గర నుంచి అండి బ్లీడింగ్ వస్తుంది. ఇంతకుముందు ఏమో రాకపోయేది, ఈ 2 daysకి వెళ్ళి వస్తుంది. నేను చేయించుకొని 1 week అవుతుంది అక్కడ. ఓకే. ఈ 2 daysకి వెళ్ళి ఇప్పుడు బ్లీడింగ్ వస్తుంది. ఓకే. ఓకే, ఫైన్ అండి. సో ఒకసారి అంటే మీ రిపోర్ట్స్ అనేవి కూడా గో త్రూ అవ్వాల్సి ఉంటుంది. పైల్స్తో పాటు కొంచెం బ్లీడింగ్ అనిపిస్తుంది అండ్ జెనైటల్ ఏరియాలో అలర్జీ అంటే స్వెల్లింగ్ అనేది దేని కారణంగా వచ్చింది, యూఆర్ నోన్ కేస్ ఆఫ్ డయాబెటిక్ పేషెంటా లేదు అని అంటే అక్కడ మనకి లైక్ క్రాక్స్, అల్సరేషన్స్ ఏమైనా ఫామ్ అయ్యాయా అనేదని కూడా రూల్ అవుట్ చేసుకోవాలండి. దాన్ని బట్టి మనకు హోమియో కేర్లో ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. కాకపోతే రిపోర్ట్ స్టడీ చేసిన తర్వాత దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి, మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఓకే డాక్టర్, ఈ పైల్స్లో ఎన్ని రకాలు ఉంటాయి అండ్ డిఫరెన్సెస్ ఏంటి?
సో పైల్స్లో మనకి ఏంటంటే లైక్ ఇంటర్నల్ పైల్స్లో ఏంటంటే ఓన్లీ రేర్గా సమస్య కనిపించడం లేదా ఫ్రెష్ బ్లీడింగ్ అనిపించడం. కొన్ని స్టేజెస్లో ఏమవుతుందంటే అక్యూట్గా బ్లీడింగ్ ఎక్కువ అయిపోతుంటుంది, అంటే ఫ్రెష్ బ్లడ్ అనేది లాస్ అయిపోవడం, మోషన్ వెళ్ళిన తర్వాత నొప్పి ఎక్కువగా ఉండడం. ఇది అక్యూట్ సిమ్టమ్స్లో కూడా ఇంటర్నల్గా వాపు ఉన్నప్పుడు కూడా మనకి ఈ లక్షణం కనిపించవచ్చు. గ్రేడ్స్ దాటే కొద్ది ఏంటంటే పైల్ మాస్ అనేది హ్యాంగ్ అయిపోవడం, రిసీడ్ బ్యాక్ అయిపోవడం, అండ్ సెకండ్ గ్రేడ్లో మనకి ఈ లక్షణం కనిపించవచ్చు. థర్డ్ అండ్ ఫోర్త్ గ్రేడ్లో బయటికి హ్యాంగ్ అయిపోవడం. సో దీనివల్ల అక్యూట్ బ్లీడింగ్ అనిపించడం, నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండడం, ఇలాంటి లక్షణాలతో మనం అబ్జర్వ్ చేస్తుంటాం. అండ్ చాలామంది కేసెస్లో ఏంటంటే కాన్స్టిపేషన్ ఇస్ ద రూట్ కాజ్ అనేది ఎక్కువ 80% పైల్స్ కేసెస్లో అబ్జర్వ్ చేస్తుంటాం. అంటే మళ్ళీ బద్ధకం సమస్య అనేది ఎక్కువగా నోటీస్ చేస్తుంటాం కాబట్టి కాన్స్టిపేషన్ అనేది రెక్టిఫై చేసుకోవాలి. నెక్స్ట్ యానోరెక్టల్ ఇష్యూస్లో మనం అదర్ సిమ్టమ్స్ ఏంటంటే పైల్స్తో పాటు ఫీజరీ సిమ్టమ్స్, అంటే కంప్లీట్గా ఫీజరీ సమస్యతో కూడా మనకు పేషెంట్ అప్రోచ్ అవ్వచ్చు, లేదా పైల్స్తో పాటు ఫీజర్ సమస్యతో అప్రోచ్ అవ్వచ్చు. అంటే ఇక్కడ ఈ ఫీజరీ సమస్య అనేది ఒక చిన్న కత్తి కోత లాంటి ఒక క్రాక్ లాంటి పగుళ్ళు అంతే, యానల్ ఏరియా బయట ఒక చిన్న క్రాక్ లాగా ఏర్పడుతుంది. కానీ దీంట్లో ఏంటంటే మల విసర్జన చేసేటప్పుడు కానీ చేసిన తర్వాత కానీ నొప్పి తీవ్రత అధికంగా ఉండడం, బ్లడ్ లాస్ అనేది ఎక్కువగా కనిపించకపోయినప్పటికీ కూడా కొన్ని స్టెయిన్స్ లాగా, అంటే టిష్యూ పైన మనం అబ్జర్వ్ చేసినట్టు స్టెయిన్స్ లాగా బ్లడ్ అనేది కనిపించడం. అండ్ నెక్స్ట్ పెయిన్ సివియారిటీ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, రాదర్ దెన్ బ్లీడింగ్ నొప్పి ఎక్కువగా ఉంటుంది. సో ఈ కేసెస్ అనేవి ఫీజరీ కంప్లైంట్స్ అనేవి పైల్స్తో పాటు మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటంటే రూట్ కాజ్ అనేది కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు ఈ క్రాక్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ టైం అండ్ పోస్ట్ డెలివరీ కూడా ఈ ఫీజరీ సమస్య మనం నోటీస్ చేయొచ్చు. పెయిన్ సివియారిటీ మాత్రం ఒక డే వరకు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బర్నింగ్ లాగా, ఇచ్చింగ్ లాగా, ఏదో నీడిల్స్తోని ప్రిక్ చేసినట్టుగా ఇంత సివియర్గా పెయిన్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో అండి, యూసుఫ్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే మేడం, గోదావరి నుంచి మాట్లాడుతామండి. యా యూసుఫ్ గారు చెప్పండి. నేనేనండి పేషెంట్. లేదండి, నాకు 2 months నుంచి మోషన్కి వెళ్తుంటే జస్ట్ ఒక కోరిక అంతా వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ అంటే మనకు నొప్పి బాగా పెడుతుంది కూర్చున్నప్పుడు, పడినప్పుడు, మళ్ళీ వస్తుంది. ఒక పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ తీసుకుంటున్నాం, పెయిన్ బాగా వచ్చినప్పుడు వీక్లీ 1 time పనిచేస్తుంది ఇంజెక్షన్. టాబ్లెట్స్ కూడా వీక్లీ 1 week పనిచేస్తుంది. నాకు చిన్నగా వచ్చింది, అది ఫైల్స్ వచ్చింది, బయటికి హ్యాంగ్ అయిపోయింది స్కిన్ ట్యాగ్ అనేది, లైట్ గా బ్లడ్ బ్లీడింగ్ కానీ అలాంటి ప్రాబ్లం ఏం చేస్తారు. పెయిన్ విపరీతంగా పెయిన్ వస్తుంది. బండి బైక్ డ్రైవ్ చేసినప్పుడు బాగా ప్రాబ్లం అవుతుంది. ఎస్ అండి, డెఫినెట్ గా ఈ ప్రాబ్లం ఉంటుంది. మీ ఏజ్ ఎంత సార్ ఇప్పుడు? అది 41 years. 41. ఓకే, ఏం చేస్తుంటారండి? అంటే కూర్చొని వర్క్ చేసే ప్రొఫెషన్ అండి? స్కూల్ టీచర్ని 20 years నుంచి చేస్తున్నా. ఇది ఒక చేసి 2 months అవుతుంది నేను చేసి. ఈ ప్రాబ్లం. ఎనీ అదర్ హెల్త్ ఇష్యూ అండి? నాకు బీపీ ఉందండి, అంతే, ఏం ప్రాబ్లం లేదు, షుగర్ లేదు, ఏది లేదు. నాకు మోషన్ ఫ్రీగానే వస్తుంది, మార్నింగ్ ఫ్రీగానే వస్తుంది మోషన్ ఫ్రీగా, బ్లడ్ బ్లీడింగ్ లేదు. కానీ పెయిన్ కూర్చున్నప్పుడు ఈ వెన్నుపూసకి అంటే కింద, దాని కింద వెన్నుపూస కింద విపరీతమైన, బైక్ కూడా నడపలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నా. ఎస్ అండి, డెఫినెట్గా ఈ సమస్య అందరి పైల్స్ కేసెస్లో ఈ సమస్య అనేది మనం నోటీస్ చేస్తాం. కూర్చోలేకపోవడం, నించోలేకపోవడం, అండ్ ఈవెన్ బైక్ అంటే ప్రెషర్, అంటే మన రెక్టల్ ఏరియా పైన ప్రెషర్ అనేది పడడం వల్ల, జనరల్గా ఆక్యుపేషన్ వైజ్ కూడా తీసుకున్నట్టయితే ఎక్కువగా కూర్చొని వర్క్ చేసే వాళ్ళలో, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో ఈ సమస్య ఇంకాస్త అధికంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. నథింగ్ టు వరీ అండి, మనకు హోమియోకేర్ ఇంటర్నేషనల్ ద బెస్ట్ కాంబినేషన్ ఫార్ములేటెడ్ మెడిసిన్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. అక్యూట్ రిలీఫ్ కూడా ఇస్తుంది. అంటే ఇప్పుడు మీకు పెయిన్ తీవ్రత అనేది ఎక్కువగా ఉంది అండ్ డే టు డే యాక్టివిటీస్లో ఇది ఇబ్బంది పెడుతుంది కాబట్టి ముందుగా అక్యూట్ మేనేజ్మెంట్ అనేది చేస్తూ ఫర్దర్గా ఇప్పుడు ఫ్రెష్గా వచ్చిన ఎక్స్టర్నల్ పైల్ మాస్ కాబట్టి మెల్లగా ష్రింక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఒకసారి మీరు నియర్ బై బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి, వాటర్ ఇంటేక్ ఇంక్రీజ్ చేయండి, లీఫీ వెజిటేబుల్ సలాడ్స్ ఎక్కువగా తీసుకోండి, అండ్ అట్ ద సేమ్ టైం సిడ్ బాత్స్ చేయడం, అంటే లైక్ హాట్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ కానీ తీసుకొని సిడ్ బాత్స్ చేయడం వల్ల కూడా యానల్ హైజీన్ అనేది మెయింటైన్ అవుతుంది, ఫంగల్ ఎలర్జీస్కి దారి తీయకుండా ఉంటుంది. ఇది ఒకసారి మీరు నియర్ బై బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి, పూర్తి ఇన్ డీటెయిల్ కేస్ స్టడీ అనేది తీసుకొని ప్రాబ్లం అనేది కంప్లీట్గా రికవరీ అయ్యేటట్టు మెడిసిన్ కాంబినేషన్ ఉంటుందండి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్కి సంబంధించిన సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో ఇంటర్నల్ పైల్స్లో ఏంటంటే అమ్మ, ఇక్కడ జనరల్గా చాలామంది పేషెంట్స్లో ఇది నెగ్లెక్ట్ చేసేస్తారు, ఈ స్టేజ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. జనరల్గా ఎప్పుడో
హెవీ డైట్ తీసుకున్నప్పుడు, నాన్ వెజ్ తీసుకున్నప్పుడు, లేదంటే పికిల్స్ తీసుకున్నప్పుడు ఇంటర్నల్గా ఈ యానల్ ఏరియా లోపల ఉన్న ఈ హెమరాయిడ్ ప్లెక్సెస్ అనేవి జనరల్గా ఫిజియోలాజికల్ పాథాలజీ తీసుకున్నట్టయితే మల విసర్జన సమయంలో కుషన్ లాగా బయటికి పంపించే ప్రక్రియలో ఇది హెల్ప్ చేస్తుంది. కానీ అది ఎప్పుడైతే వాపుకు గురవుతుందో ఆ టైంలో ఇది బ్లీడింగ్ పైల్స్ కిందకి దారితీస్తూ ఉంటుంది. సో మనకు నార్మల్ స్టేజ్లో ఇది హెల్ప్ చేస్తుంది, అది వాపుకు గురైనప్పుడు ప్యాథాలజీలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇంటర్నల్ పైల్స్లో వాపు ఉండడం వల్ల మోషన్ వెళ్ళేటప్పుడు ఫ్రెష్ బ్లడ్ ఆర్ అక్యూట్ బ్లడ్ అనేది, అక్యూట్ బ్లీడింగ్ అనేది ఎక్కువగా కనిపించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో కొంతమంది కేసెస్లో ఈ స్టేజ్ కూడా అన్నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే తెలియకుండా లైక్ ఎప్పుడో 6 monthsకి ఒకసారి ప్రాబ్లం వస్తుంది కదా, ఏదో వేడి చేస్తుంది అనేసి అని అపోహలో ఉండిపోతుంటారు. సో ఈ స్టేజ్ దాటితే నెక్స్ట్ రెక్టల్ పైల్ మాస్ అనేది బయటికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు హోమియోపతిలో పైల్స్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? సో ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఏ స్టేజ్లో పేషెంట్ ట్రీట్మెంట్కి అప్రోచ్ చేయాలనేది ఇంపార్టెంట్. అండ్ ఎన్నాళ్ళ నుంచి ఈ ప్రాబ్లమ్ సివియారిటీ వాళ్ళకు ఉంది, పూర్తి డీటెయిల్స్ హిస్టరీ అనేది తీసుకుంటాం. సో దీనివల్ల కేస్ అనాలిసిస్ అనేది తీసుకొని దాన్ని బట్టి కాన్స్టిట్యూషనల్ ఫార్ములేటెడ్ మెడిసిన్ ద్వారా అప్రోచ్ అవుతాం. ఇప్పుడు అక్యూట్గా పెయిన్ ఉంది, అక్యూట్గా బ్లీడింగ్ ఉంది, అలాంటి కేసెస్లో ముందు అక్యూట్ మేనేజ్మెంట్ చేస్తూ పర్మనెంట్గా రిలీఫ్ ఇచ్చేలాగా ట్రీట్మెంట్ ఒక కోర్స్ లాగా ఉంటుంది. వాళ్ళ ప్రాబ్లమ్ సివియారిటీని బట్టి, ప్యాథాలజీని బట్టి, బయటికి హ్యాంగ్ అయిన స్కిన్ ట్యాక్స్ని బట్టి. ఇప్పుడు కొంతమంది కేసెస్లో 10% ఆఫ్ ఎక్స్టర్నల్ హెమరాయిడ్ కేసెస్లో ఏంటంటే లైక్ ఎక్స్టర్నల్ పైల్స్ ఉంటాయి, బ్లీడింగ్ ఉంటుంది, కానీ పెయిన్లెస్ ఉంటుంది. వీటిని బ్లైండ్ పైల్స్ అని కూడా అంటాము, పెయిన్లెస్ పైల్స్ అని కూడా అంటాం. సో ఇక్కడ పర్సన్ టు పర్సన్ ఆ వ్యాధి తీవ్రత ఎంతవరకు ఇబ్బంది పెడుతుంది అండ్ మెయింటైనింగ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి వాళ్ళకు ఎక్కువగా అంటే కొన్ని అడ్వైజరీ మేనేజ్మెంట్స్ కూడా అడ్వైజ్ చేస్తూ, దాంతోపాటు పైల్స్తో పాటు ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా, కంప్లీట్ హిస్టరీ అనేది తీసుకొని కాన్స్టిట్యూషనల్ ఫార్ములేటెడ్ మెడిసిన్స్ అనేవి రీప్లేస్ చేస్తాం. కాబట్టి ఒక కోర్స్ లాగా వాడుకుంటే పర్మనెంట్ క్యూర్ కూడా ఇవ్వచ్చు. వీటికి ఇనీషియల్ స్టేజెస్లో అయితే పర్మనెంట్ క్యూర్ ఇవ్వచ్చు, 3rd grade స్టేజెస్లో అయితే అక్యూట్ మేనేజ్మెంట్ చేస్తూ మంచి రిలీఫ్ అనేది తీసుకురావచ్చు. ఇప్పుడు అలాగే కొన్ని కేసెస్లో ఫిజరీ కేసెస్లో లైక్ యానల్ సర్జికల్ ఇంటర్వెన్షన్ వెళ్ళి కూడా హోమియో కేర్కి అప్రోచ్ అవుతూ ఉంటారు, ఈవెన్ పైల్స్ కేసెస్లో కూడా. ఇలాంటి కేసెస్లో ఏంటంటే అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ ద్వారా అప్రోచ్ అయినప్పటికీ కూడా మళ్ళీ 6 monthsకి ప్రాబ్లం మొదలుకు వచ్చేసేసింది అని చాలా అంటే ప్రాబ్లంతో సివియారిటీతో సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి పేషెంట్స్లో కూడా పోస్ట్ సర్జికల్ కేసెస్లో కూడా మనకు సర్జరీ వరకు వెళ్లకుండా సర్జరీ చేసిన కేసెస్లో కూడా హోమియో కేర్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ద్వారా మనం ఓవర్కమ్ అవుతున్నాం. ఓకే, రైట్. ఇప్పుడు ఫిస్టులా అంటే ఏంటి, ఇది ఎక్కువగా ఎవరిలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? యానల్ ఫిస్టులా కండిషన్స్లో తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు యానల్ ఏరియా చుట్టుపక్కల ఏదో ఒక వైపు ఒక చిన్న వేడి కురుపులాగా లేదు అంటే సెగడ్డ మాదిరి యానల్ యాప్సెస్ మాదిరి ఫామ్ అవుతుంటాయి. ఈ యాప్సెస్ అనేది కంప్లీట్గా మనకు యానల్ ఏరియా చుట్టుపక్కల ఏదో వైపు ఏర్పడి ఉంటుంది. కానీ ఈ ట్రాక్ అనేది అబ్నార్మల్ ట్రాక్, అంటే ఫిస్టులా అనేది అబ్నార్మల్ ట్రాక్. అది డైరెక్ట్గా మనకి ఏంటంటే చిన్న పేగు వరకు కూడా కనెక్షన్ ఓపెన్ చేసుకొని ఉంటుంది. కాబట్టి ఇందులో కాంప్లికేటెడ్ అంటే పైల్స్ కంటే కూడా ఫిజరీస్ కంటే కూడా ఈ సమస్య కొంచెం తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎక్కువగా కూర్చొని వర్క్ చేసే వాళ్ళలో లేదు అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న వాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా కనిపించే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ ఫిస్టులా అనేది లైక్ ఈ సెగడ్డ మాదిరి ఒక పింపుల్ మాదిరి మాత్రమే బయటికి కనిపిస్తూ ఎవ్రీ 10 days కానీ 15 days కానీ ఒక చీమ్ లాగా పట్టేసేసి అది బయటికి డిశ్చార్జెస్ ఇవ్వడం, ముదిరిపోతే ఏంటంటే కంటిన్యూస్గా డిశ్చార్జెస్ కనిపించడం, యానల్ ఏరియా చుట్టుపక్కల ఆ సెగడ్డ ఎక్కడైతే ఫామ్ అవుతుందో దాని చుట్టుపక్కల మొత్తం కూడా డిశ్చార్జెస్, సిరోసాంగ్వినస్ డిశ్చార్జెస్, బ్లడీ డిశ్చార్జెస్, ఎప్పుడు కూడా దాని నుంచి ద్రవాలు కారుతూ ఇచ్చింగ్ లాగా పెయిన్ సివియారిటీ చాలా విపరీతంగా కనిపిస్తూ ఉంటుంది. పైల్స్ కంటే ఎక్కువగా ఈ ఫిస్టులాలో పెయిన్ ఎక్కువగా ఉంటుంది. సో ఒక్కొక్కసారి ఏంటంటే ఇది మల్టిపుల్ సైనస్ ట్రాక్స్ ఓపెన్ చేసుకోవడం, పెరినోడల్ సైనసెస్ అని కూడా చెప్తూ ఉంటాము. ఇలాంటి కాంప్లికేషన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్లో కూడా మనకి హోమియో ట్రీట్మెంట్ ద్వారా ద బెస్ట్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ విల్ సపోర్ట్. అంటే వాళ్ళ బాడీలో టెండెన్సీని బట్టి వాళ్ళ డిజీజ్ ఫోర్స్ని, డిజీజ్ సిమ్టమ్స్ని మ్యాచ్ చేసుకొని కాన్స్టిట్యూషన్ మెడిసిన్ కనుక ఇచ్చినట్టయితే ఈ ప్రాబ్లమ్ని కూడా మనం ఒక కోర్స్ లాగా వాడుకుంటే రికవరీ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఫిస్టులా రావడానికి కారణాలు ఏంటి అండ్ దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో ఫిస్టులా ఏంటంటే వాళ్ళ బాడీ టెండెన్సీ టు ప్రోన్ టు ఫిస్టులా అంటే యాబ్సెస్ ఫార్మేషన్ ఏమన్నా ఉందా అనేది రూల్ అవుట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి కూర్చొని వర్క్ చేసే వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్
ఫ్యామిలీ హిస్టరీ ఎక్కువగా ప్రిడామినేట్ చేస్తుంది. సో ఈ ప్రాబ్లంతో పాటు సఫర్ అవుతున్న పేషెంట్స్ ఆల్రెడీ మళ్ళీ వాళ్ళ సెడెంటరీ హ్యాబిట్స్ అనేవి కంటిన్యూ అయ్యే కొద్దీ ప్రెషర్ సిమ్టమ్స్ వల్ల, రెక్టల్ ప్రెషర్ సిమ్టమ్స్ వల్ల మళ్ళీ రిలాప్స్ అయ్యే టెండెన్సీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో నోన్ కేస్ ఆఫ్ డయాబెటీస్ ఉంది, ఫిష్లా ఉంది, హీలింగ్ కూడా డిలే అవుతుంది. అంటే లైక్ డయాబెటిక్ కేసెస్లో హీలింగ్ అనేది కొంచెం స్లో అవుతుంది అన్కంట్రోల్ డయాబెటిక్ పేషెంట్స్లో. కాబట్టి ఇదేమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ఇది కాంప్లికేషన్స్లోకి ఎక్కువగా గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో డిశ్చార్జెస్ అనేవి కంటిన్యూగా ఉండడం వల్ల యానల్ హైజీన్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవ్వకపోగా ఫంగల్ ఎలర్జీస్ కానీ, ఈ పస్ అనేది ఫామ్ అయినప్పుడు, బ్లడ్ కలెక్షన్ అనేది ఏర్పడినప్పుడు, జ్వరంతో కూడుకొని నొప్పులు, కొంచెం ఫీవరిష్గా ఉండడం, పెయిన్ సివియారిటీ ఎక్కువగా ఉండడం, పస్ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఈ ఫీవరిష్ ఫీలింగ్ అనేది తగ్గడం, ఇలాంటి లక్షణాలు మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, మరొక కాల్ తీసుకుందాం. హలో హలో మేడం. ఇస్తారి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే మేడం. నమస్కారం. మాట్లాడాలి. ఓకే, నాకు ఫిస్టులా ఉందని అంటే నేను హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి మందులు వాడుతున్నాను మేడం. 8 months అయింది. ఓకే, 8 months అయింది. 8 months నుంచి అది ఫిస్టులా ఉందంటారు. అది వైట్ డిశ్చార్జ్ లాగా ఇట్లా అది ఇంకా తగ్గట్లేదు మేడం. నాకు మొకాల నొప్పులకు ప్లస్ వచ్చేసి జాయింట్ పెయిన్స్ వచ్చేసి దానికి మందులు వాడుతున్నాను. మంత్లీ మందులు పంపిస్తుంది మేడం గారు. మన అది ఇంకా నాకు తగ్గట్లేదు మేడం. ఇట్లా ఓకే, ఫైన్ అండి. ఎన్నాళ్ళ నుంచి ఉంది ఈ ఫిస్టులా ప్రాబ్లం మీకు? మాకు ఇంతకుముందు ఒక 2-3 years కింద నుంచి ఉన్నది, కానీ అప్పుడప్పుడు కనిపిస్తూ పోతున్నది. మళ్ళీ వారం తర్వాత ఎప్పుడన్నా హార్ట్ మోషన్స్ పోయినప్పుడు బ్లడ్ రావటం, ఆ నుంచి మళ్ళీ వైట్ డిశ్చార్జ్ కావటం, ఇప్పటికి అది అలాగనే అంతకుముందు 3 years అయింది మేడం. 3 years అవుతుంది. ఓకే, ముందు ఇప్పుడు 8 months నుంచి మనం హోమియో కేర్ ఇంటర్నేషనల్ మందులు వాడుతున్నాం. ఓకే ఓకే, కంటిన్యూ చేయండి. బీపీ షుగర్ ఏమైనా ఉందా అండి? నాకు అలాంటి ఏం లేదు మేడం. ఏమైనా జాయింట్ పెయిన్స్ ఉండే అవి తగ్గినాయి. ఓకే, ఫైన్ అండి. సో మీకు ఫిస్టులా ప్రాబ్లం అనేది బాడీలో అంటే లైక్ ఒకటి ఫిస్టులా ప్రాబ్లం అండ్ నెక్స్ట్ జాయింట్ పెయిన్కి, 2 కండిషన్స్కి మీరు హోమియోకేర్ ట్రీట్మెంట్ అప్రోచ్ చేయారు. సో ట్రీట్మెంట్తో పాటు మీకు జాయింట్ పెయిన్స్ అనేవి రిలీఫ్ వచ్చాయి. నెక్స్ట్ ఇది క్రానిక్ కేస్ అండ్ కొంచెం కాంప్లికేటెడ్ కండిషన్ కాబట్టి సో దీనికి డెఫినెట్గా మీరు ఏంటంటే ఎవ్రీ మంత్ విజిట్ అనేది కూడా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 2-3 monthsకి డాక్టర్ని విజిట్ అయ్యి మొత్తం అంతా కూడా రెగ్యులర్గా చెక్ చేయించుకొని మెడిసిన్స్ కంటిన్యూ చేసుకోండి. కొంచెం సిట్ బాత్స్ కూడా చేయాలండి. అంటే లైక్ హాట్ వాటర్లో కానీ కోల్డ్ వాటర్ కానీ తీసుకొని కొద్దిగా సాల్ట్ అది వేసి సిట్ బాత్ చేయడం వల్ల కొద్దిగా యానల్ హైజీన్ అనేది రిపీట్ అవ్వకుండా ఉంటుంది. అంటే లైక్ ఫంగల్ ఎలర్జీస్ అనేవి ఎక్కువగా రాకుండా మెయింటైన్ చేయొచ్చు. మెడిసిన్ కూడా ఎవ్రీ మంత్లీ మీ సిచ్యువేషన్ని బట్టి కూడా మార్చుకుంటూ వస్తారు. మళ్ళీ ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మీకు ఒక కోర్స్ చెప్పుంటారు, మినిమం 2 years 3 years ట్రీట్మెంట్ వాడుకోవాలి అనేసి. సో వాడే కొద్దీ మీకు ఇంకా మంచి బెటర్ రిజల్ట్స్ వస్తుంది సార్. ఓకే, రైట్. ఈ ఫిస్టులాతో బాధపడుతున్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో జనరల్గా ఈ ఫిస్టులా కండిషన్స్లో ఏంటంటే మెయింటెనెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎట్ ద సేమ్ టైం అంటే హైజీన్ మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్. బికాస్ కంటిన్యూ ఇందాక మనం కాల్లో కూడా చూసాం, కంటిన్యూగా డిశ్చార్జెస్, డైలీ డిశ్చార్జెస్ ఉండడం వల్ల వాళ్ళకి ఈ స్టెయిన్స్ అనేవి క్లాత్స్ పైన కూడా పడిపోతూ ఉంటాయి. పెయిన్ సివియారిటీ ఎక్కువగా ఉంటుంది. అది మల్టిపుల్ ట్రాక్స్ ఏమైనా ఓపెన్ అయ్యాయా, సో ఇది చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ యానల్ హైజీన్ మెయింటెనెన్స్తో పాటు మెడికేషన్ ప్రాపర్గా యూస్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రాబ్లమ్ సివియారిటీ కనుక కంట్రోల్ అవ్వట్లేదు అన్నప్పుడు మళ్ళీ ఒకసారి ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ తీయడం వల్ల ఎంత డీప్గా మన ఈ ఫిస్టులా ట్రాక్ అనేది వెళ్ళింది అనేది కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి డెప్త్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు టెండెన్సీ అనేది రిపీటెడ్గా ఫామ్ అవుతూ ఉంటుంది. దీంతో పాటు నాన్ వెజ్ అనేది అవాయిడ్ చేసుకుంటే ఇంకా చాలా బెటర్ అని చెప్పొచ్చు. నాన్ వెజ్ కానీ, స్పైసెస్ కానీ, పికిల్స్ కానీ, హెవీ ప్రోటీన్ రిచ్ డైట్ అనేది కొద్దిగా తగ్గించుకుంటే రికవరీ అనేది కొంచెం అర్లీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాటర్ ఇంటేక్ ఇంక్రీజ్ చేయాలి. ఇవన్నీ కూడా ఫుడ్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ అండ్ యానల్ హైజీన్ ఈజ్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మెడికేషన్ విత్ ప్రాపర్ గైడెన్స్ అనేది కంటిన్యూ చేసుకుంటే డెఫినెట్గా ప్రాబ్లం అనేది కాంప్లికేటెడ్లో వెళ్లకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫిస్టులాకి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయి? సో ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో వచ్చినట్టయితే కాంప్లికేటెడ్ కేస్ 5 years నుంచి సఫర్ అవుతున్న పేషెంట్స్ అప్రోచ్ అవుతారు, 10 years నుంచి సఫర్ అవుతున్న పేషెంట్స్ అప్రోచ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ సివియారిటీని బట్టి వాళ్ళకు ఆ ఫిస్టులా సమస్య అనేది ఎంతవరకు తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది అనేదని ముందు కేస్ అనాలిసిస్, కేస్ డీటెయిల్స్ అనేది తీసుకొని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇనీషియల్గా ఇలా డిశ్చార్జెస్ అనేవి కంట్రోల్ అవ్వాలి. డిశ్చార్జెస్ కంట్రోల్ చేస్తూ ఇంటర్నల్గా ఈ యాప్సెస్ ఫామ్ అయ్యే టెండెన్సీని, బాడీ జన్యుపరంగా వచ్చిన ఈ కండిషన్స్ని రికవరీ చేసే కాంబినేషన్ మెడిసిన్స్, ఫర్దర్ ఫాలోఅప్ రెమెడీస్ కానీ
కానీ ఇవి కంటిన్యూ చేసుకుంటూ రికవరీ స్టేజ్లోకి తీసుకొస్తాం. కాకపోతే ఇది ఒక కోర్స్ లాగా వాడుకోవాలి. ఆల్రెడీ ద కండిషన్ ఇట్ సెల్ఫ్ ఈస్ కాంప్లికేటెడ్ కాబట్టి కొంతమంది పేషెంట్స్లో 2-3 సార్లు సర్జరీ అంటే ఫిషులా డ్రైనేజ్ చేయడం కానీ సర్జికల్ ఇంటర్వెన్షన్ ద్వారా దాన్ని రిపేర్ చేయడం కానీ ఇవన్నీ చేసి ఫైనల్గా ట్రీట్మెంట్కి హోమియోకేర్కి అప్రోచ్ అవుతుంటారు. అలాంటి కేసెస్లో కూడా ద బెస్ట్ కాన్స్టిట్యూషన్ మెడిసిన్స్తోని మంచి రిజల్ట్స్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే లాంగ్ టర్మ్లో మెడిసిన్ వాడుకోవాలి, ఎందుకంటే ద కండిషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ క్రానిక్ కండిషన్ కాబట్టి మంచి రిజల్ట్ ఉంటుంది. కాకపోతే వాళ్ళ ప్యాథాలజీని బట్టి కూడా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ అడ్వైస్ చేయడము, ఇంకా డెప్త్ అనేది ఎంతవరకు ఉంది ఇవన్నీ కూడా గైడ్ చేసుకుంటూ మెడిసిన్స్ పెడతాం. రైట్, ఫైల్స్ ఫిస్టులా గురించి అన్ని డౌట్స్ క్లియర్ చేశారు. థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.